నమస్తే మై డియర్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ పీపుల్, వెల్కమ్ టు వార్లు వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఒక సిట్అవుట్ వీడియో కాదండి, కానీ ఏంటి అంటే కొన్ని అప్డేట్స్ ఇవ్వడానికి నేను వీడియోస్ అయితే తీయలేదు ప్రతిదీ. సో కొన్ని అప్డేట్స్ ఇద్దాము, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము. ఆల్ ఆఫ్ సడన్ ప్లేస్ అంతా మారిపోయి అసలు ఏంటి అన్నట్టు ఉంటుంది కదా. సో అందుకని ఒక చిన్న అప్డేట్ వీడియోలో తీస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను మాట్లాడడం అయిన తర్వాత మీరు ట్రావెల్ బ్లాగ్ కూడా చూస్తారు. సో చిన్న అప్డేట్ ఏంటి అంటే 2 థింగ్స్ అనమాట. మేమైతే బెంగళూరు నుంచి వైజాగ్ వచ్చేసాము. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో వరలక్ష్మి వ్రతానికి వద్దాము అనుకున్నాము, కానీ రీసెంట్గా మా హస్బెండ్, మా అత్తయ్య గారు, మామయ్య గారు తిరుపతి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాలి, కానీ ఆబ్వియస్లీ ఉమెన్ హ్యావ్ దర్ మంత్లీ రీజన్స్ కాబట్టి నేను వెళ్ళలేకపోయాను. అక్కడ అన్ఫార్చునేట్లీ మా అత్తయ్య గారు పడిపోయారనమాట రైల్వే స్టేషన్లో. సో దానివల్ల ఆవిడకి చెయ్యి అయితే ఫ్రాక్చర్ అయింది. బెంగళూరులోనే సర్జరీ అంతా చేయించేసాము. అండ్ ఆవిడ ఏజ్ వల్ల, అదర్ కాంప్లికేషన్స్ వల్ల ఒక 1 మంత్ వరకు కూడా కేర్ ఉండాలని చెప్పారు. గ్లాస్ ఫైబర్ కట్ ఏదో వేశారు. సో దాట్స్ వన్ అప్డేట్. అండ్ ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి కదా ఏదైనా వస్తే. సో నాకు చికెన్ పాక్స్లో ఒక టైప్ ఆఫ్ చికెన్ పాక్స్ వచ్చిందనమాట. దానివల్ల మొత్తం ర్యాషెస్ వచ్చేసి దురద, మంట, ఇరిటేషన్, వీక్నెస్, టయర్డ్నెస్, సో అన్నీ కలిపి వచ్చేసాయి. అండ్ ఇప్పుడు కూడా మీరు చూస్తే కొంచెం నోస్ దగ్గర అండ్ ఇయర్స్ దగ్గర రెడ్నెస్ ఇంకా పోలేదు. మిగతా బాడీ అంతా కూడా ర్యాషెస్ కొంచెం తగ్గాయి. అండ్ అలాంటప్పుడు వీడియోస్ తీయడం నా వల్ల అసలు కాదు. అండ్ మా అత్తయ్య గారు సర్జరీ అవి కూడా నేనేం వీడియోస్ తీయలేదు. బట్ హాస్పిటల్ సజెస్ట్ చేయాలి అంటే కనుక వైట్ ఫీల్డ్లో స్వస్థ హాస్పిటల్ అయితే చాలా బాగుందండి. దాని ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళ సర్వీసెస్ కానీ, వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, మనకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. చాలా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ ఒక్క పూటలో మొత్తం సర్జరీ చేసేసి ఇంటికి పంపించేశారనమాట. సో మాకైతే చాలా బాగా అనిపించింది. అసలు అక్కడ నాకు జనరల్గా హాస్పిటల్ స్మెల్ అదంతా కొంచెం నాకు యాంగ్జైటీ వస్తుంది, కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ, అంబియన్స్ కానీ చాలా క్లీన్గా, నీట్గా ఉంచడం. అండ్ మెయిన్గా మా అత్తయ్య గారు భయపడకుండా ఆవిడకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక్కడ ఇలా చిన్నది ఇది అయిందంటే ఇదంతా సెట్ చేస్తాము, వైర్ పెడతాము, అవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆవిడ భయపడకుండా, ఆవిడకి యాంగ్జైటీ రాకుండా చాలా స్మూత్గా కంప్లీట్ చేశారు ప్రొసీజర్ అంతా. నేను ఎక్కడ వీడియోస్ తీయలేదు, బికాస్ దట్స్ నాట్ మీ. నేను అలా హాస్పిటల్ అవి కూడా నేను వీడియో తీయలేను. సో ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, రాబోయే వీడియోస్లో అత్తయ్య గారు కట్టుతూ ఉంటారు. సో క్వశ్చన్స్ వస్తాయి ఆర్ అనుకుంటారు కదా ఏమైంది అన్నట్టు. సో అందుకే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకున్నాను. అండ్ నేను మొన్న వీడియోలో మీరు చూస్తే మేకప్ వీడియోలోనే లైట్గా ఇలా 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 అంటూ ఉంటాను కదా, నేను తర్వాత అబ్జర్వ్ చేశాను. సో అప్పటి నుంచి ఇచ్చింగ్ అండ్ లోపల ఇది స్టార్ట్ అయ్యింది. తర్వాత రోజుకి నాకు మొత్తం ర్యాషెస్ అవన్నీ కనిపించాయి అనమాట. అండ్ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయాను, ఇంజెక్షన్ అది చేయించేసుకున్నాను, తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించేసుకున్నాను. సో ఇంటికి వచ్చేసరికి అప్పుడు మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు కన్ఫర్మ్ చేశారనమాట, ఇది చికెన్ పాక్స్లో ఒక టైప్ అని చెప్పి. సో చిన్నపిల్లలు ఉంటే బీవేర్, జాగ్రత్తగా ఉండండి. కొంచెం వేపాకు వేసుకున్న వాటర్తో స్నానం చేయడం, పసుపు వేసుకున్న వాటర్తో స్నానం చేయడం, హాట్ వాటర్ తీసుకోవడం చేయండి. ఎందుకంటే రెయినీ సీజన్ ఈజ్ హియర్. అండ్ రెయినీ సీజన్తో పాటు చాలా డిసీజెస్, ఇష్యూస్ ఇవన్నీ వస్తాయి కదా. సో జస్ట్ ఒక రిమైండర్ లాగా జాగ్రత్తగా ఉండండి, హైడ్రేట్ అవుతూ ఉండండి. అండ్ మాకు బెంగళూరులో చల్లదనం వల్ల తెలియలేదు, కానీ వైజాగ్ వచ్చినప్పటి నుంచి హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. సో కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్, వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ రెయినీ సీజన్ ఈజ్ నో జోక్. సో పిల్లలు ఉన్నా, లేదంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో బెంగళూరులో స్నీక్ పీక్స్ పెద్దగా తీయలేకపోయాను, ఎందుకంటే పాపం వాళ్ళు 1 వీకే ఉన్నారు. అండ్ 1 వీక్లో ఒక 5 days నాకు బాగాలేదు. అండ్ తిరుపతి నుంచి వస్తూనే అత్తయ్య గారికి ఇలా అయింది కాబట్టి ఎక్కడికి వెళ్ళలేకపోయాము, పెద్దగా వీడియోస్ ఏం తీసుకోలేకపోయాము. బట్ మా ట్రైన్ జర్నీ, లాంగ్ జర్నీ ఉంటుంది కదా బెంగళూరు టు వైజాగ్ అంటే. సో స్నీక్ పీక్స్ పెట్టాను. అండ్ ఇక్కడికి వచ్చాక చిన్న చిన్న స్నీక్ పీక్స్ తీసాను.
సో వ్లాగ్ చూసేయండి. అండ్ తర్వాత తర్వాత ఆబ్వియస్గా ఇంకా వ్లాగ్స్ కన్నా కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. సో స్టే ట్యూన్డ్. వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇదైతే మా హస్బెండ్ తిరుపతికి స్టార్ట్ అవుతున్నప్పుడు క్లిప్ అనమాట. నేనేమనుకున్నానంటే ఈ 1 వీక్ వీడియోస్ తీద్దాము అన్న ఉద్దేశంతో తీసిన క్లిప్ అది. బట్ అన్ఫార్చునేట్లీ చెప్పాను కదా, ఇవన్నీ జరగడం వల్ల అసలు పెద్దగా వ్లాగింగ్ ఏం చేయలేకపోయాను. అండ్ ఆయన ఇంట్లో లేరు అండ్ నేను ఇంట్లోకి వెళ్ళకూడదు కాబట్టి మా ఆర్య ఫుల్ ఎంజాయ్ చేసింది, దొరికినవన్నీ పట్టుకుని పీకేసింది. అండ్ ఇది నేను మొత్తం హెడ్ బాత్ అన్నీ చేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చాక పాపం ఆయన తిరుపతి వెళ్తూనే ఇల్లు క్లీన్గా పెట్టేసి వెళ్ళారు. బట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసుకున్నాను అనమాట. పైన క్లీన్ చేసుకుని ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అండ్ 2 డేస్ నుంచి కిచెన్ క్లోజ్ ఉంది కాబట్టి కొంచెం డోర్స్ అవి ఓపెన్ చేసి చిన్నపాటి క్లీనింగ్ అనమాట. ఏదో పైన డీప్ క్లీనింగ్ అయితే అవసరం రాలేదు, ఎందుకంటే ఆయన చాలా నీట్గా పెట్టారు కిచెన్ని. సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ దాట్. సో అండ్ దట్ టైమ్ ఆఫ్ ద మంత్లో కిచెన్లోకి వెళ్ళడం వెళ్ళకపోవడం ఇస్ అ వెరీ బిగ్ డిబేట్. అందులోకి నేను దిగాలని కూడా నేను అనుకోను. నా ప్రిఫరెన్స్ అయితే పెద్దవాళ్ళు మనం రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు చెప్పారు అన్నది నేను అనుకుంటాను. సో నేను రెస్ట్ తీసుకుంటాను. ఆ 3 డేస్ నేను కిచెన్లోకి వెళ్ళను. మా హస్బెండే అన్నీ చూసుకుంటారు. ఐదర్ తను సింపుల్గా రైస్ పప్పు కుక్ చేసేస్తారు, లేదు అంటే బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాము. బట్ 99.9% ఇంట్లోనే కుక్ చేసుకుంటాము, ఎందుకంటే నాకు జనరలీ దట్ టైమ్ ఆఫ్ ద మంత్ ఏం తిన్నా సరే పడదనమాట, స్టమక్ అప్సెట్ అయిపోతుంది. సో ఐ విల్ ప్రిఫర్ అట్లీస్ట్ నార్మల్ ప్లెయిన్ రైస్ పప్పు ఆర్ రైస్ కర్డ్ చాలు అనిపిస్తుంది. సో మేము మోస్ట్లీ అదే చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఎవరు అడగద్దు ఎందుకు వెళ్ళరు ఏంటి ఇవన్నీ. ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దట్ డిబేట్. కాబట్టి ఆయన చాలా నీట్గా ఉంచేసి వెళ్తూ కూడా నాకు చెప్పేసి వెళ్ళారు అనమాట. ఇది ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను మొత్తం చెప్పేసి వెళ్ళారు. సో ర్యాండమ్గా ఏదో ముగ్గు పెట్టేస్తున్నాను. అండ్ ఆ రోజు కూడా నాకు చాలా లెథార్జిక్గానే అనిపించింది, చాలా లేజీ ఫీల్ అయ్యాను. నేను ఏముంది లేదో మూడ్ స్వింగ్ ఏమో అనుకున్నాను, కానీ అప్పటికే నాకు ఫీవర్తో పాటు చికెన్ పాక్స్ వచ్చిందని నాకు అర్థం కాలేదు. సీజన్ చేంజ్ కదా, ఏదో టెంపరేచర్ ఉందిలే అనుకున్నాను. అండ్ నాకు కోల్డ్ అండ్ కాఫ్ కూడా రాలేదండి, టెంపరేచర్ ఉంది అండ్ బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట. ఆ రెండే సిమ్టమ్స్ కనిపించాయి నాకు. అండ్ 5 డేస్ తర్వాత, అంటే ఫీవర్ వచ్చిన 5 డేస్ తర్వాత నాకు ర్యాషెస్ కనిపించాయి. అండ్ ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, నైకాలో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ హాల్ వీడియో చేశాను కదా, సో ఆ వీడియో తీసిన రోజు అనమాట ఇది. అండ్ అప్పటికే చిన్నగా ఇచ్చింగ్ స్టార్ట్ అయింది, ఇచ్చింగ్ కన్నా కూడా ఇరిటేషన్ స్టార్ట్ అయింది. బట్ నాకు అప్పుడు అర్థం కాలేదు, అప్పుడే హెడ్ బాత్ చేసుకొని వచ్చాను కదా, ఏదో ఇరిటేషన్ డ్రైనెస్ వల్ల అయి ఉంటుంది అనుకున్నాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే నేను అత్తయ్య కోసం నా కోసం శారీస్ ఆర్డర్ చేశాను అనమాట. అండ్ ఈ శారీస్ మీద నేను మీకు ఒక షార్ట్ ఆర్ ఒక వీడియోలో క్లియర్గా చెప్తాను, ఇది జస్ట్ అన్బాక్సింగ్ వీడియో. సో ఇక్కడ నేను ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, మీరు ఏదైనా సరే ఆన్లైన్లో తీసుకున్నప్పుడు అన్బాక్స్ చేసినప్పుడు వీడియో తీయడానికే ట్రై చేయండి. అప్పుడు ఏమైనా డ్యామేజెస్ ఉంటే మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది. ఇదైతే నేను హోల్ అండ్ సోల్ వీడియో కోసమే తీసాను, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో డ్యామేజ్ గురించి అని తీయలేదు నేను. అండ్ ఫైనలీ మేము బెంగళూరు నుంచి వైజాగ్ స్టార్ట్ అయిపోయే రోజు అనమాట. సో ఇంత లగేజ్ తీసుకొని, అండ్ ఈసారి నా ట్రైపాడ్ కూడా తెచ్చుకున్నానండోయ్. సో స్టార్ట్ అయిపోతున్నాము. అత్తయ్య గారిని మామయ్య గారిని లగేజ్ని ఒక కార్లో ఎక్కిచ్చేసి మేము ముగ్గురం అయితే ఆటో ఎక్కేసాము, ఎందుకంటే ఆర్యాకి ఇందులో మాత్రం వాళ్ళ మమ్మీ పోలిక అనమాట, ట్రావెల్ సిక్నెస్. సో ప్రాపర్గా దానికి ఫ్రెష్ ఎయిర్ తగలకపోతే యాంగ్జైటీ వచ్చేసినట్టు అయిపోతుంది అనమాట. అండ్ ఆర్య కోసం స్పెషల్గా మేము ఫస్ట్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే ఇంకెందులోనైనా సరే డాగ్స్తో ప్రాబ్లం అవుతుంది, ఫస్ట్ ఏసీ అయితే కొంచెం ఈజీ అవుతుందని. అండ్ ఎనీవే మేము 4 ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఏసీ బుక్ చేసేసుకున్నాం, సెపరేట్ మనకి క్యాబిన్ వచ్చేస్తుంది కదా అందుకు. అండ్ ర్యాండమ్గా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడవి, అసలు మేము 4 ఎలా మేనేజ్ చేసాము అన్నట్టు. అండ్ ఆర్యాతో ట్రావెలింగ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ, చాలా సఫకేట్ అయిపోతుంది, యాంగ్జైటీ తెచ్చేసుకుంటుంది, భయపడిపోతుంది, ఇరిటేట్ అయిపోతుంది. మెయిన్గా ఎవరు కనిపించకూడదు దానికి, ఎవరైనా కనిపిస్తే చాలా ఇరిటేట్ అయిపోతుంది బేసిక్గా.
సో ఏదో అలా అలా మేనేజ్ చేస్తున్నాం. ఇక్కడ మా హస్బెండ్ ఆయన గుండు చూపిస్తున్నారనమాట. తిరుపతి వెళ్ళొచ్చారు కాబట్టి మొక్కు తీర్చేసుకున్నారు. అండ్ ఇది చూసారా సన్‌సెట్, ఇది సన్‌రైజ్ అయితే కాదు. సన్‌రైజ్‌కి హ్యాపీగా పడుకున్నాము. సో సన్‌సెట్ చాలా అనిపిచ్చి వీడియో తీశాననమాట. అండ్ ఎప్పుడు కన్నా కూడా ఆ రోజు ట్రైన్ ఎక్కువ జర్క్స్ ఇస్తూ ఉందనమాట. సో ఒక పక్క ఆర్యతో, ఒక పక్క అత్తయ్య గారి చేత్తో చాలా కష్టమైంది. సో అత్తయ్య గారు అదే జోక్ చేస్తూ ఉన్నారు. అసలే నేను లేవలేకపోతున్నాను అంటే నేను లేద్దాం అనేటప్పటికి ఇది జర్కిస్తోంది అన్నట్టు. సో అక్కడ మేమందరం నవ్వుకుంటున్నాం కదా అని ఒక చిన్న స్నిప్ తీశాను. అండ్ దీన్ని ఎంత ప్యాంపర్ చేయాలి, ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కొంతమంది చాలా ఈజీగా కుక్కని తీసేసుకుందాం అనుకుంటారు కానీయండి, చెప్తున్నా వాటిని మనుషుల కన్నా జాగ్రత్తగా చూసుకోవాల్సొస్తుంది. అది దాని బౌల్‌లో తప్పితే వాటర్ తాగట్లేదు, అన్నం తినట్లేదు. ఎస్పెషల్లీ వాష్‌రూమ్‌కి కూడా చాలా ఇబ్బందయింది మాకు. ఎందుకంటే దానికొక సర్టెన్ ప్లేస్ ఉంటేనే అది కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. సో ఎక్కడైనా ట్రైన్ మోర్ దాన్ 5 మినిట్స్ ఆగుతుంది అంటే ఈయన ముందే చెక్ చేసుకొని, అటెండర్‌ని కనుక్కొని, దింపి కొంసేపు అలా స్టేషన్‌లో తిప్పుతూ ఉన్నారు. అండ్ అత్తయ్య గారికి చెయ్యి నొప్పి వల్ల ఆవిడకసలు నిద్రే పట్టలేదు పాపం. అండ్ నాకు బాలేదు, మా అత్తయ్య గారికి బాలేదంటే మా మామకి వాళ్ళకి ఇంకా ప్రశాంతత ఉండదు కదా! సో స్టేషన్‌కొచ్చారనమాట మమ్మల్ని చూడ్డానికి. ఎలాగో రాజమండ్రి వెళ్తాము. బట్ స్టిల్ వాళ్ళు అప్పటిదాకా ఆగలేరు. ఒకసారైనా చూడాలి పిల్లని అన్నట్టు మార్నింగ్ 7:00కే అనమాట. అప్పుడే పాపం మమ్మీ స్కూల్‌కి ఇంక ఏకంగా రెడీ అయిపోయి వచ్చారనమాట మా కోసం. వస్తూ వస్తూ పూరి తీసుకొచ్చారు. తినేసాం. అండ్ ఇది ఇక్కడ ఆ ట్రైన్‌లో ఉన్నంత సేపు ఆ తాడుని చుట్టేసుకుంటూనే ఉంది. ఎందుకంటే వాష్‌రూమ్‌కి ఎవరైనా వెళ్ళినా చేసినా ఇది పారిపోతుందేమో అని భయంతో కట్టేసామనమాట. అండ్ చాలా చాలా ఇబ్బందయింది. నిజం చెప్తున్నాను ఆర్యతో. ఎందుకంటే, మా వల్ల అదెక్కడ ఇబ్బంది పడుతుందన్న ఫీలింగ్ కూడా మాకెక్కువ ఉండిందనమాట. అండ్ ఫైనల్లీ వైజాగ్ వచ్చేసామండి. దాన్ని ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా మాకు టెన్షన్‌గానే ఉంది. ఎందుకు అంటే లాస్ట్ టైమ్ తెచ్చినప్పుడు చిన్న పిల్ల. సో, ఎత్తుకొని మేనేజ్ చేసేసాం. ఈసారి కొంచెం అంటే దాని ఏజ్ ఇంకా చిన్నదే. షీ స్టిల్ 10 మంత్స్ ఓల్డ్. కానీ బాడీ పెరిగిపోయింది. అండ్ దాని ఎక్సైట్‌మెంట్ ఎక్కువైపోయింది. యాంగ్జైటీ ఎక్కువైపోయింది. సో, చాలా చాలా భయపడ్డాము. ఫైనల్లీ ఇంటికొచ్చేసాము. అండ్ ఎంతమంది ఒలింపిక్స్ ఫాలో అవుతున్నారో చెప్పేసేయండి. సో, అత్తయ్య గారికి, మామయ్య గారికి దిబ్బ రొట్టి అండ్ పల్లి చట్నీ వేసేసి మేమైతే బీచ్‌కొచ్చేసాం. అండ్ బీచ్ మీద ఇంకా షార్ట్స్ ఒస్తాయి. ఎందుకంటే బీచ్ ఎవరికిష్టం ఉండదు చెప్పండి? అండ్ సమ్ స్ట్రీట్ ఫుడ్, బీచ్ ఇవన్నీ ఒస్తాయి. నేను కొన్ని రోజులు యాక్చువల్లీ మసాలాలు బయట ఫుడ్ తినకూడదు. సో, ఇంకా వెయిట్ చేస్తున్నాననమాట. ఎప్పుడెప్పుడు మంచి ఫుడ్ తినేద్దామా అని. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.